గోపిరెడ్డి గారిని ఘనంగా సన్మానించిన రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా గారు. రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన కందుల ఎజ్రా గారు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం పదవి పొందిన ఎజ్రా గారిని ఘనంగా సన్మానించిన డాక్టర్ గోపిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ నాయకులు మరియు ఎస్సీ సోదరులు, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్లో డైరెక్టర్గా, ఇప్పుడు రాష్ట్ర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా మంచి వ్యక్తి. ఈరోజు అందరినీ కూడా కలుపుకొని పోవాలని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి, అదేవిధంగా నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఈరోజు నేను కోరుతున్నాను. అలానే క్రిస్టియన్ పాలెమే కాదు, ఈరోజు నరసరావుపేట నియోజకవర్గంలో అట్లానే పల్నాడు జిల్లాలో యాక్టివ్గా, హుషారుగా ఎస్సీ సామాజిక వర్గాన్ని అందరినీ కూడా కలుపుకొని పోయి ఎస్సీ సామాజిక వర్గానికి పార్టీకి అనుసంధానం చేసే విధంగా పనిచేయాలని చెప్పి ఈరోజు కోరుతున్నాను. అలానే ఈ యొక్క ఎజ్రా గారిని నియమించినందుకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే పి సుధాకర్ బాబు గారు, అట్లానే పి కనకారావు గారు, ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో మరియు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టీజే సుధాకర్ బాబు గారి ఆశీస్సులతో మరి ఈరోజు నాకు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మొట్టమొదటిగా వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 2019లో జగన్ గారు అధికారంలో ఉండగా మన శాసనసభ్యుల వారు నన్ను గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు. మొట్టమొదటి నుంచి కూడా మేము వారికి ఫాలో అవుతూనే ఉన్నాం, వాళ్ళ అనుసరులు అవుతూనే ఉన్నాం. ఎందుకంటే దళితుల్ని అత్యధికంగా ప్రేమించిన నాయకుడు, బడుగు బలహీన వర్గాలని ఎక్కడ తీసుకున్న నాయకుడు ఎవరంటే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. మమ్మల్ని గుర్తించి అనేక నాకు రాజకీయ భిక్ష కూడా పెట్టింది గోపిరెడ్డి గారి వల్లే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వారు ఎప్పుడు చూసినా కూడా నిత్యం కూడా దళితులతోనే మమేకమై మరి ఏం కావాలన్నా కూడా అడగమని చెప్పేసి మాకు ముందడుగు ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దళితులందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అనేక పథకాల ద్వారా రూపకల్పన చేసి దళిత కుటుంబాలందరూ కూడా మరి లక్షల రూపాయల్లో పథకాల రూపంలో విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎంజాయ్ చేయడం కూడా జరిగింది. మరి రాబోయే 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని మన దళిత వర్గాలందరూ కూడా కలిసి ఐకమత్యంతో వారిని మళ్ళా సీఎం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా మన శాసనసభ్యులు గారిని మినిస్టర్ చేయాలని చెప్పేసి నా ఆకాంక్ష. నా ఆకాంక్ష నెరవేరికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. దళిత వర్గాలు అన్ని వర్గాలను కలుపుకొని దళిత వర్గాలకు వెళ్ళి నేను వైఎస్ఆర్ పార్టీ గెలవడానికి, మరి ప్రభుత్వంలోకి 2029 రావడానికి, అదేవిధంగా మా నాయకుడు గోపిరెడ్డి గారు మినిస్టర్ కావడానికి నా యొక్క కృషి తప్పకుండా ఉంటుందని చెప్పేసి వారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరోసారి